హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకున్న సరదా కాసేపు ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో బాగా మరికొంచెం సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెద్ద మేడ. రామారావు: నాకు పేకాట అంటే చాలా ఇష్టం. పేక ఆడి నేను పెద్ద మేడ కట్టాను. మీరేం కట్టారు? అప్పారావు: చిన్న గుడిసె కట్టాను. రామారావు: అదేమిటి? అప్పారావు: అవును, నాకు పేక ఆడటం అంటే చాలా ఇష్టం. దానికి మా తాత నాన్న సంపాదించిన కోటలాంటి మేడ పొలం అయిపోయాయి. చిన్న గుడిసె కట్టాను. రమేష్: నేను ఇక్కడ ఉన్న అరటిపళ్ళు అన్నీ తినేస్తే నాకు ఏమిస్తావు? కామేష్: నువ్వు ఆసుపత్రి వెళ్ళడానికి బస్సుకు డబ్బులు ఇస్తాను. మా బాధ్యత లేదు. కస్టమర్: అన్నంలో రాళ్ళు బాగా వస్తున్నాయి, కాస్త మంచి బియ్యం వేయండి. షాప్ అతను: అన్నంలో రాళ్ళు వస్తే మా బాధ్యత లేదు, బియ్యంలో వస్తేనే మా బాధ్యత. భార్య: ఏంటి బయటికి వెళ్తే చాలు ఆడవాళ్ళనే చూస్తుంటారు అంది ఉక్రోషంగా. భర్త: పిచ్చిదానా, నీకంటే ఎవరైనా అందంగా ఉన్నారా అని చూస్తుంటాను. హుష్, ఇంతవరకు ఎవరూ కనపడలేదు. ఉచితం. కస్టమర్: 50 గ్రాముల పేస్ట్ కొంటే ఏదైనా ఉచితంగా ఇస్తారా? షాప్ అతను: అవునండి, టంగ్ క్లీనర్. కస్టమర్: మరి 100 గ్రాముల పేస్ట్ కొంటే ఉచితంగా ఏమిస్తారు? షాప్ అతను: బ్రష్. కస్టమర్: మరి 250 గ్రాముల పేస్ట్ కొంటే? షాప్ అతను: మీ ఇంటికి వచ్చి 2 రోజులు ఉచితంగా పళ్ళు తోమి పెడతాం. డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదువుతారు, ఇంజనీర్ అవ్వాలంటే బీటెక్ చదువుతారు, లాయర్ అవ్వాలంటే ఎల్ఎల్బి చదువుతారు, ఏప్రిల్ ఫుల్స్ అవ్వాలంటే ఈ మెసేజ్ని చదువుతారు. ఫుల్స్ అయ్యావు అని ఏమీ బాధపడకు, ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేసుకో, పండగ చేసుకో. సాహిత్య అభిమాని ఒకరు తన దుకాణం వద్ద ఇలా బోర్డు పెట్టారు: కొంచెం కూడా ఆంగ్లం వాడకుండా వస్తువులు కొంటే 30% రాయితీ ఇస్తాను. ఓ వ్యక్తి: సూక్ష్మ విషణు రాకపోక నియంత్రణ, ముకోష్ట నాసికాది రక్షణార్థం కర్ణద్వయ సమర్థిత దివస్త్రం ఇవ్వండి అన్నాడు. యజమాని: బాబు, 50% రాయితీ ఇస్తాను, ఆంగ్లంలోనే చెప్పండి, మాస్క్ ఇవ్వండి అన్నాడు. ప్రపంచానికి కరోనా నేర్పిన పాఠం డబ్బు కన్నా సబ్బు గొప్పదని. నోట్: కానీ ఆ సబ్బు కొనాలంటే డబ్బు ఉండాలి. అదేంటో, ఎండలో నడుస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు, వానలో నడుస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. ఆపు నీ ఎదవగోల, నీ గొడుగు నా దగ్గర ఉంది అని అస్తమానం గుర్తు చేయనక్కర్లేదు, ఇస్తానులే. భక్తుడు: దేవుడా, అమ్మాయిలు అందరూ అందంగా వినయంగా ఉంటారు, మరి భార్యలు అలా ఎందుకుండరు? దేవుడు: పిచ్చివాడా, అమ్మాయిలందరినీ నేను సృష్టించాను, వాళ్ళని భార్యలుగా మీరు చేసుకున్నారు, అది మీ కర్మ నాయనా. భార్య: ఏమండి, పక్కింటి ఆవిడ కొత్త చీర తీసుకుంది. భర్త: అవునా, నువ్వు కూడా తీసుకో, ఇంతకీ చీర రేటు ఎంతో తెలుసుకోలేకపోయావా? భార్య: అడిగానండి, నాకేం తెలుసు, మీ ఆయన్ని అడుగు అంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.